హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో వచ్చేసి వైట్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి వాటర్లో ఒక కప్ పాస్తా అయితే తీసుకున్నాను. కొంచెం సాల్ట్ యాడ్ చేసిన తర్వాత కొద్దిగా స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసుకున్నాను, అంటే రెండు కలిసి కుక్ అవుతాయి అనేసి. సో నెక్స్ట్ వచ్చేసి ఇందులో నేను మనకి ఇష్టమైన క్యారెట్, క్యాప్సికమ్, ఆనియన్స్ని కూడా కట్ చేసి పెట్టాను ముందుగానే. సో ఇవన్నీ ఫుల్ 90% అయితే కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఒక 20% అయితే చాలు. కొద్దిగా బటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులోకి ఒక్క స్పూన్ మైదాని కూడా యాడ్ చేయాలన్నమాట. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేసిన తర్వాత ఇందులోకి కొన్ని మిల్క్ కూడా యాడ్ చేశాను. సో మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఈ వెజ్జెస్ని అయితే అందులో యాడ్ చేసేసి ఒక 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి చిల్లీ ఫ్లేక్స్ కూడా వేసుకోవాలి, ఎందుకంటే ఇందులో మనం కారం యాడ్ చేయం కాబట్టి చిల్లీ ఫ్లేక్స్ వేసుకొని మనం బాయిల్ చేసినవి పాస్తా స్వీట్ కార్న్ వచ్చేసి ఇందులో యాడ్ చేసుకోవాలి. ఒక 2 to 3 minutes ఇందులో కొంచెం కుక్ అయిన తర్వాత దీనిని మనం టమాటా కచప్తో సర్వ్ చేసుకొని తింటే టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు. ఇది వచ్చేసి నా నైట్ డిన్నర్ అనేసి ఇంకా ఇదే ప్రిపేర్ చేసుకున్నాను. అవుట్ సైడ్ మంచి రెయిన్ పడుతుంది, ఇంకా రైస్ ఎలాగో తినాలనిపించక ఈ వైట్ సాస్ పాస్తా అయితే ప్రిపేర్ చేసేసాను. సో నచ్చితే మీరు కూడా ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.